వెల్కమ్ టు అమృతం డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం మైగ్రేన్ గురించి. ఈరోజు లంచ్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనిక. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం మైగ్రేన్ గురించి. సో నిన్న సిమ్టమ్స్ అసలు ఎందుకు వస్తుంది అవన్నీ చెప్పారు కదా. సో ఈరోజు లంచ్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలతో పాటు, సో మైగ్రేన్ అన్నది పర్మనెంట్ క్యూర్ ఉంటుందా, తగ్గే అవకాశాలు ఉంటుందా, లేకపోతే లైఫ్ లాంగ్ అది రిపీట్ అవుతూనే ఉంటుందా? సో మనము ట్రిగర్స్ రాకుండా చూసుకోవచ్చండి, బికాజ్ ఇట్ ఈస్ ట్రిగర్ బేస్డ్. కాబట్టి మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఫుడ్ డైరీ మెయింటైన్ చేసుకోవడం కానీ, ఆర్ జనరల్ హెడేక్ డైరీ, దేని వలన మనకి హెడేక్ వస్తుంది అన్నది ఐడెంటిఫై చేసినట్టయితే, అండ్ రిలేటివ్లీ హెల్తీయర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నట్టయితే, ఇది కంటిన్యూస్గా ఆర్ ఎక్కువ సార్లు తరచుగా వచ్చేటువంటి ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు. క్యూరింగ్ అంటే 100% అసలు ఇంకెప్పటికీ రాకుండా ఉండటం అనేది దట్ ఈస్ నాట్ పాసిబుల్. కాకపోతే వచ్చే ఛాన్స్ తగ్గించవచ్చు డెఫినెట్లీ. సో పర్మనెంట్ క్యూర్ అయితే ఉండదు, కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి, తగ్గించుకోవచ్చు మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. ఓకే, ఒకవేళ ఎవరైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకుండా, హెల్దీ డైట్ తీసుకోకుండా, ఓన్లీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకుంటూ అలా కంటిన్యూ చేస్తారో వాళ్ళకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తర్వాత? సో ఇది ఫ్రీక్వెన్సీ పెరగటం మూలాన ఆటోమేటిక్గానే మైగ్రేన్ వస్తే ఆల్మోస్ట్ ఉన్నంతసేపు మాత్రమే కాకుండా ఆ ముందు కొంత ఇంపాక్ట్ ఉంటుందండి. కొంచెం సిమ్టమ్స్ రావడం కానీ, కాన్స్టిపేషన్ కానీ, నాసియా, వామిటింగ్ అట్లాంటివి. అండ్ ఉన్నంతసేపు లైట్ సెన్సిటివిటీ ఉంటుంది, సౌండ్ సెన్సిటివిటీ ఉంటుంది. అంటే ఎక్కువ లైట్ చూడలేరు, బ్రైట్నెస్ ఉన్న ఏరియాస్లో కూర్చోలేరు. సో వర్క్ కానీ ఆర్ ఈవెన్ హౌస్ హోల్డ్ వర్క్ కానీ వీటన్నిటికీ అబ్స్ట్రక్షన్. అట్ ద సేమ్ టైం ఈ హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవటము, లేకపోతే అసలు ట్రిగర్ ఏంటి ఐడెంటిఫై చేయకపోవడం చేస్తే ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది చేంజ్ అవుతుంది. అలాగే కన్సిస్టెంట్గా ఇది ఏంటంటే ఒక నర్వ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. అలాగే బ్లడ్ వెసల్స్లో మనకు కొంత బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ అవన్నీ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది మైగ్రేన్ ఉన్నప్పుడు. సో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో కంటిన్యూస్గా ఆ నర్వ్స్ మీద ప్రెషర్ ఉండటం కానీ, బ్లడ్ వెసల్స్ పైన ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండటం కానీ, వీటన్నిటి వలన వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్లెస్ దానికి సంబంధించి ఏమైనా రెమెడీస్, హెల్దీ లైఫ్ స్టైల్, డైట్లో చేంజెస్, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవడము, ఇట్లాంటివి ఏమీ లేకుండా పూర్తిగా మెడిసిన్ మీద డిపెండెన్స్ ఉన్నట్టయితే. ఓకే, అండ్ లంచ్ విషయానికి వస్తే లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఓవరాల్గా హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. అందులోనూ విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే కూడా ప్రాసెస్డ్ మీట్స్ ఎక్కువగా తీసుకోవడం కాకుండా ఫ్రెష్గా దొరికేటువంటి నాన్ వెజ్ ఇంట్లో కుక్ చేసుకున్నది అట్లాంటివి తీసుకుంటే బెటర్, రాదర్ దాన్ బయట లైక్ ఫ్రైడ్ చికెన్ కానీ ఆర్ సాసేజెస్ కానీ ఇట్లా ప్రిజర్వేటివ్స్ ఉండేటువంటివి కాకుండా ఇంట్లో చేసుకున్నదైతే నాన్ వెజ్ కూడా ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు. అయితే కంపల్సరీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్లో ఎక్కువ ఉండాలి. నట్స్ అండ్ సీడ్స్. అండ్ లంచ్ టైంకి వచ్చేప్పటికీ జనరలీ మనం రైస్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటాము, బట్ అది కూడా కంట్రోల్ చేసుకోవాలి. బికాస్ ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఫ్రీక్వెంట్గా ఫ్లక్చువేట్ అవ్వడం మూలాన కూడా మనకి మైగ్రేన్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సో మన గ్లూకోజ్ లెవెల్స్ని ఒక స్టడీ స్టేట్లో మెయింటైన్ చేయగలిగేటువంటి హై ఫైబర్, మోడరేట్ కార్బోహైడ్రేట్స్, అలాగే గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉండేటువంటి మీల్ మనం లంచ్లో ప్లాన్ చేసుకున్నట్టయితే బెటర్. ఓకే, అండ్ లిక్విడ్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు పర్ డే ఎంత తీసుకోవాలి? ఎక్కువగా తీసుకోవాలా లిక్విడ్స్, లేకపోతే నార్మల్ పీపుల్ తీసుకున్నట్టేనా? రెగ్యులర్గా అందరూ తీసుకున్నట్టే ఆర్ తీసుకోవాల్సినట్టే ఒక 2 to 2.5 లీటర్స్ మినిమం అయితే వాటర్ ఇంటేక్ ఉండాలి. ఎక్సెసివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే 4 or 5 లీటర్స్ అంతవరకు అవసరం లేదు. బట్ మరీ తక్కువ తాగి ఆ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కూడా మనకి సడన్గా ఈ మైగ్రేన్ ట్రిగర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో తప్పనిసరిగా వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఈవెన్ వెదర్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది మైగ్రేన్ ట్రిగర్ కింద. సో వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి కూడా మనం వాటర్ ఇంటేక్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు తాగడం కూడా అవసరం. సో యోగా ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? యోగా మెడిటేషన్ రెండు కూడా మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఉపయోగపడతాయి. కాబట్టి స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రిగర్స్ ఫర్ మైగ్రేన్, కాబట్టి డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ యూజువల్లీ యోగా కానీ మెడిటేషన్ కానీ మన లైఫ్ స్టైల్లో భాగమైతే
మనకి ఒక స్ట్రక్చర్డ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్డ్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ మనకి స్ట్రెసర్స్ అనేవి తగ్గుతాయి అండ్ ఓవరాల్గా కూడా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం కాబట్టి లైఫ్లో మిగిలిన ఆస్పెక్ట్స్లో కూడా ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మైగ్రేన్ వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మైగ్రేన్ ఉన్న వాళ్ళు వారమంతా హెల్దీగా లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. విమెన్స్ హెల్త్లో మైగ్రేన్ ఉన్నవారు లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం మలబార్ చికెన్ కర్రీ, స్పినాచ్ రైస్. మంగళవారం అలసందల కూర, ఉల్లికాడల రోటీ. బుధవారం టోఫు బేబీకార్న్ మసాలా, క్యాబేజ్ ఫ్రైడ్ రైస్. గురువారం టొమాటో ఎగ్ గ్రేవీ, బ్రాకలీ పరాఠా. శుక్రవారం గోంగూర ప్రాన్ కర్రీ, బ్రౌన్ బాస్మతి రైస్. శనివారం బెండకాయ సోయాబీన్ కర్రీ, క్యాప్సికమ్ నువ్వుల రైస్. ఆదివారం ముల్లంగి పెసరపప్పు కూర, మెంతి కూర రోటీ. మైగ్రేన్ ఉన్న వాళ్ళు వారమంతా హెల్దీగా లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం మెంతి కూర రోటీ, ముల్లంగి పెసరపప్పు కూర ట్రై చేద్దాం. ఇవాళ మన టీం మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ మెంతికూర రోటీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెంతికూర రోటీ అన్నారు. ఆకుకూరలు జనరల్గా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మీరు చాలాసార్లు మెన్షన్ చేశారు. సో ఆకుకూరలు వీళ్ళకి ఎలా ఉపయోగపడతాయి? ఈ కాంబినేషన్ మైగ్రేన్కి ఏమైనా హెల్ప్ చేస్తుందా? డెఫినెట్లీ హోల్ గ్రెయిన్స్ ఇన్ జనరల్ మైగ్రేన్కి హెల్ప్ అవుతుందండి. పర్టికులర్లీ ఈ మధ్యకాలంలో మనము గోధుమ పిండి, మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ హోల్ గ్రెయిన్ కానీ మల్టీగ్రెయిన్ కానీ ఇట్లాంటివి చూస్తే వాటన్నిటిలో కూడా విటమిన్స్ ఫార్టిఫైడ్ ఉంటున్నాయి. సో అడిషనల్గా లేదంటే ఆ ప్రాసెస్లో లూజ్ అయిపోయే విటమిన్స్ని కూడా కొంత యాడింగ్ బ్యాక్ అనేది జరుగుతుంది. సో దే ఆర్ ఆల్ విటమిన్ అండ్ మినరల్ రిచ్ ఉంటున్నాయి. అలాగే హోల్ గ్రెయిన్స్లో మనకి చక్కగా మినరల్స్, మెగ్నీషియం లాంటివి కూడా ఉంటాయి. పర్టికులర్లీ ఆకుకూరల్లో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ హెడేక్స్కి మామూలుగానే మెగ్నీషియం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషలీ మైగ్రేన్ ఉన్నప్పుడు మెగ్నీషియం మూలాన మైగ్రేన్ ఎపిసోడ్ టైమింగ్ అనేది కట్ అవ్వడానికి, అంటే టైం తగ్గడానికి, తక్కువసేపు మైగ్రేన్ ఉండడానికి కూడా మనకి మెంతికూర లాంటి ఆకుకూరలు, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఏవైనా కూడా హెల్ప్ చేస్తాయి. అండ్ కేవలం మెగ్నీషియం మాత్రమే కాకుండా ఆకుకూరలు అంటే మనకి జనరలీ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆకుకూరలో విటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మనం కూరల్లో యూజ్ చేస్తాం కాబట్టి ఆ విటమిన్ సి కంటెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ హీటింగ్ ఎఫెక్ట్ తోటి. బట్ రోటీ లాంటివి చేసేటప్పుడు ఎక్కువగా హీట్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ తక్కువ సేపు మాత్రమే ఆ టెంపరేచర్ దగ్గర ఉంటాయి కాబట్టి విటమిన్ సి కూడా మనకి బాగా అందుతుంది దీని నుంచి. ఓవరాల్గా యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ అనేది దీనికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇది అందించే యాంటీ ఆక్సిడెంట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బాడీలో స్ట్రెస్ మూలాన జరిగే డ్యామేజ్ని కంట్రోల్ చేసేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆకుకూరల ఫైబర్ని కూడా యాడ్ చేస్తాయి దీనికి. అండ్ మల్టీగ్రెయిన్ రోటీ లాగా అంటే మల్టీగ్రెయిన్ ఫ్లవర్ కనుక మనం తీసుకున్నట్టయితే దీని నుంచి కూడా మనకి మంచి అమౌంట్ ఆఫ్ ఫైబర్ అందుతుంది. రైస్ తీసుకుంటే దాన్ని కంపేర్ చేస్తే దీంట్లో ఉండేటువంటి గ్లూకోజ్ అనేది బ్లడ్లో కొంచెం గ్రాడ్యువల్గా స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చక్కగా మెయింటైన్ అయ్యేందుకు కూడా ఉపయోగపడుతుంది. మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాము గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఫ్లక్చుయేట్ అయితే కూడా మనకి మైగ్రేన్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. సో అది ప్రివెంట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే లంచ్ తీసుకున్న తర్వాత విదిన్ 2 hours మళ్ళీ ఆకలి అనిపించి ఆ టైంకి ఏమీ తీసుకోవడానికి వీలుండక మళ్ళీ హెడేక్ రావడము, ఇలాంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేసేందుకు కూడా చక్కటి ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది ఉపయోగపడుతుంది. జనరల్గా చాలామంది ఏంటంటే ఆఫ్టర్నూన్ టైం రైస్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సింపుల్ కార్బ్స్ వల్ల కూడా వాళ్ళకి ఏమైనా ఈ మైగ్రేన్ పెరిగే అవకాశం ఉంటుందా? సింపుల్ కార్బ్స్ వలన డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉండదు, కానీ ఎక్సెసివ్లీ ఈ సింపుల్ కార్బ్స్, వైట్ రైస్, పాలిష్ రైస్ ఇట్లాంటివి తీసుకున్నట్టయితే అది త్వరగా బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది. అలాగే అంతే త్వరగా క్రాష్ అవుతుంది కూడా. ఆ క్రాష్ అయిన టైంలో ఈ మైగ్రేన్ ట్రిగర్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో డైరెక్ట్గా వైట్ రైస్ తీసుకుంటే కాంట్రిబ్యూషన్ ఉండనప్పటికీ వైట్ రైస్ తీసుకోవటం మూలాన మన బాడీలో జరిగే ఎఫెక్ట్స్ ద్వారా మనకి మైగ్రేన్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీలున్నంత వరకు వైట్ రైస్ని అవాయిడ్ చేసి కనీసం బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, లేదంటే రోటీస్ తీసుకోవడం కానీ, లేదా వైట్ రైస్ అయినా సరే మంచి ఫైబర్ సోర్స్తో కంబైన్ చేసి రైస్ పోర్షన్ తక్కువ, కర్రీస్ కానీ, దాల్స్ కానీ వాటి పోర్షన్ ఎక్కువగా తీసుకున్నట్టయితే కొంతవరకు ఆ రైస్తో వచ్చేటువంటి ఈ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గించుకోవచ్చు. మెంతికూర రోటీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ముల్లంగి పెసరపప్పు కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ముల్లంగి పెసరపప్పు కూర పెట్టారు. సో లంచ్కి ఇది రోటీతో కానీ రైస్తో కానీ కాంబినేషన్లో తీసుకోవడానికి. సో ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? సో మనకి మైగ్రేన్ ఉన్నప్పుడు కొన్ని కంట్రీస్లో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్ దీంట్లో కూడా ముల్లంగి మైగ్రేన్కి రెమెడీ కింద వాడతారండి. అది ముల్లంగి దుంప కానివ్వండి లేదా ముల్లంగి ఆకు కానివ్వండి. సో ఒకవేళ మీకు ముల్లంగి దుంప డైరెక్ట్గా తీసుకోవడానికి ఆ ఫ్లేవర్ కానీ ఎక్సెసివ్గా అనిపిస్తుంది అనుకుంటే ఆకుతో స్టార్ట్ చేసుకోవచ్చు. గ్రాడ్యువల్లీ ముల్లంగి దుంప కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెండు కూడా దాంట్లో ఉండేటువంటి అరోమాటిక్ కాంపౌండ్స్ మూలాన మైగ్రేన్ డ్యూరేషన్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వేరే వేరే ట్రిగర్స్ మూలాన మనకి వెంటనే మైగ్రేన్ అటాక్ కాకుండా కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. అన్ని ఆకుకూరల్లాగానే దీంట్లో కూడా మనకి మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఫైబర్ కంటెంట్ పర్టికులర్లీ ముల్లంగి ఆకులో చాలా ఎక్కువ ఉంటుంది. సో మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఆర్ మైగ్రేన్కి ఆల్మోస్ట్ ఆ అటాక్ వచ్చే 1-2 days ముందే కొన్ని రకాల సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మూడ్ డిస్టర్బెన్సెస్ ఉండటం కానీ, లేదంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండటం కానీ, ఆర్ ఈవెన్ మనకి కొంతవరకు బికాస్ ఆఫ్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ పీరియడ్స్ వచ్చే ముందు టైంలో కానీ ఆర్ డ్యూరింగ్ ద పీరియడ్స్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ అన్నీ కూడా మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టు మనకి కొంచెం హింట్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి వాటన్నిటిని హ్యాండిల్ చేయడానికి మనం ఓవరాల్గా హెల్దీ డైట్ తీసుకుంటూ దాంట్లో ఆకుకూరలు, కొంచెం అరోమాటిక్ అంటే ఫ్లేవర్ఫుల్గా ఉండేటువంటి కాయగూరలు అట్లాంటివి మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఈ ట్రిగర్ అయ్యేటువంటి మైగ్రేన్ని ముందుగానే ఆపగలుగుతాము. అండ్ దాల్ విషయానికి వస్తే పెసరపప్పే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ దాల్ మనం యూజ్ చేయొచ్చు. పెసరపప్పు, కందిపప్పు ఆర్ ఈవెన్ ఎర్ర కందిపప్పు ఇటువంటివి కూడా యూజ్ చేయొచ్చు. మంచి ప్రోటీన్ సోర్స్ కింద గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అలాగే మినరల్స్ ఇవ్వడానికి. అండ్ కేవలం ఎల్లో కలర్ మాత్రమే కాకుండా పొట్టు తీయనటువంటివి కూడా మనం యూజ్ చేసుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రా ఫైబర్ వస్తుంది. అండ్ మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ స్టేబుల్ లెవెల్లో మెయింటైన్ అవ్వడానికి, స్టేబుల్ రేంజ్లో మెయింటైన్ అవ్వడానికి కూడా ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. సో మైగ్రేన్ అంటే దానికి క్యూర్ అయితే పర్మనెంట్గా లేదు, ట్రిగ్గర్ అవ్వచ్చు ఎప్పుడైనా అన్నారు. కానీ ఒక ఏజ్ తర్వాత తగ్గడం కానీ, లేకపోతే ఏదైనా లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల తగ్గడం కానీ అలా ఏమైనా ఉంటుందా? సో మైగ్రేన్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకున్నామండి. అయితే టీన్స్లో స్టార్ట్ అవుతుంది, 30sలో కొంచెం నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్, అలాగే వచ్చినప్పుడు ఎక్కువ గంటలు లేదా రోజులు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందని కూడా అనుకున్నాం. ఇలాగే హార్మోన్ చేంజెస్ కూడా మనకి మైగ్రేన్ ట్రిగర్స్గా కారణమవుతాయి. కాబట్టి హార్మోనల్ చేంజెస్ తక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి మైగ్రేన్ ఎపిసోడ్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రీజన్కి జనరలీ మనకి మెనోపాజ్ ఆ తర్వాత మైగ్రేన్ ఎపిసోడ్స్ అనేవి కొంచెం తక్కువ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు లైఫ్ స్టైల్ అనేది కూడా మాడిఫై చేసుకున్నట్టయితే అండ్ ఆ టైంకి మీరు అసలు ట్రిగర్స్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసినట్టయితే ఆల్మోస్ట్ 0 మైగ్రేన్ ఎపిసోడ్స్తో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉండొచ్చు కూడా. ఓకే, ముల్లంగి పెసరపప్పు కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. కవిత ఇలా అడుగుతున్నారు, మా బాబు ఏజ్ 12 years, ఆటిస్టిక్. చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్ డైటే ఇచ్చాను, ఈ మధ్య కాలంలో చాక్లెట్స్ అడుగుతున్నాడు, ఎప్పుడైనా ఇవ్వచ్చా తెలియచేయండి. హలో కవిత గారు, ఆటిస్టిక్ డైట్ అన్నప్పుడు హెల్దీగానే ఉండాలి. అయితే అకేషనల్లీ కొంచెం షుగర్ తీసుకున్నా పర్లేదు, కానీ పీరియాడికలీ అంటే కనీసం వారానికి ఒకసారి లేదంటే వారానికి 2-3 సార్లు ఇలా ఎక్కువ సార్లు ఈ సింపుల్ షుగర్ కన్జంప్షన్ అన్నది జరిగితే ఆటిజం ఎపిసోడ్స్ ట్రిగర్స్ కూడా ఎక్కువగా అవుతాయి. సో వీలున్నంత వరకు దీన్ని రెగ్యులేట్ చేసుకుంటూ ఎప్పుడైనా మంత్లీ వన్స్ ఆర్ అకేషనల్గా ఇంకా అంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీతో ఇచ్చినట్టయితే బెటర్. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మెంతికూర రోటీ. మెంతికూర రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. జనరల్గా ఈ రోటీ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సింపుల్ కార్బ్స్ కన్నా కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవడం మంచిది. అందుకే మనం ఇక్కడ గోధుమ పిండి చూస్ చేసుకున్నాం, లేదా మల్టీగ్రెయిన్ పౌడర్ కూడా మంచిదే. కొంచెం గోధుమ పిండి, కాస్త వెల్లుల్లి తరుగు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, మన డైజెషన్ని ఇంప్రూవ్ చేసే వాము, కొంచెం గరం మసాలా పొడి, కాస్త కారం, కొంచెం ఉప్పు. ఇప్పుడు మనం మెంతికూర యాడ్ చేసుకుంటున్నాం. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మెంతికూర.
సో మనకి ఇందులోని బోల్డ్ అన్ని వైటమిన్స్ అనేవి ఉంటాయి అండ్ అంతేకాకుండా చక్కటి ఫైబర్ ఉంటుంది. మైగ్రేన్ రాకుండా ఉండాలి అన్న, సిమ్టమ్స్ ట్రిగ్గర్ అవ్వకుండా ఉండాలి అన్న ఇలాంటి హెల్దీ ఫుడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. యాడ్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుందాం. కొంచెం నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. సో ఇలా బాగా మనం డౌని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రోటీ లాగా తయారు చేసుకుందాం. దీన్ని మనం రెండు వైపులా ఆయిల్ వేయకుండా ఎర్రగా కాల్చుకోవాలి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. మెంతికూర రోటీ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. మెంతికూర రోటీ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ ముల్లంగి పెసరపప్పు కూర. ముల్లంగి పెసరపప్పు కూర తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా సో ఈ రెసిపీ కూడా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి లంచ్ లో తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆవాలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం ముల్లంగి ఆకు. ముల్లంగి ఆకులో మనకి చక్కటి ఫైబర్ ఉంటుంది. ముల్లంగి ఆకే కాదు, ముల్లంగి దుంప కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కాస్త బాడీ డీహైడ్రేట్ అయినా, నార్మల్ టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉన్నా, అలాంటప్పుడు కూడా వాళ్ళకి తలనొప్పి వచ్చి అది మైగ్రేన్గా మారుతుంది అండ్ సివియర్గా కూడా ఉంటుంది సిమ్టమ్స్. సో అలాంటి వాళ్ళందరూ కూడా వాటర్ ఇంటేక్ సరిపోతుందా లేదా ప్రతిరోజు అనే విషయాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అండ్ వాటరీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మనకి రాడిష్లోని చక్కటి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ముల్లంగి ఇక్కడ చూస్ చేసుకున్నాం. కొంచెం పసుపు, కాస్త కారం, ఉప్పు వేసుకున్నాం. ప్రతి మీల్లోని మనకి ప్రోటీన్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి మనం ఇందులో కూడా ప్రోటీన్ కోసం పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నాం. ఈజీగా కూడా మనకి పెసరపప్పు అనేది డైజెస్ట్ అయిపోతుంది. ఉడికించిన పెసరపప్పు. ముల్లంగి పెసరపప్పు కూర అనుకున్నాం కదా, సో కొంచెం నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆకు కాస్త మనకు ఉడకాలి కాబట్టి మూత పెట్టి ఉడికించుకుందాం. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ముల్లంగి పెసరపప్పు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. దగ్గరికి అయిపోయింది అండ్ బాగా కుక్ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం.
ముల్లంగి పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. మెంతికూర రోటీకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, వెల్లుల్లి తరుగు 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, మెంతికూర 1 కప్పు, ఉప్పు తగినంత. మెంతికూర రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని గోధుమ పిండి, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, వాము, గరం మసాలా, కారం, తగినంత ఉప్పు, మెంతికూర వేసుకుని తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని రోటీలాగా ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకుని తవాపై ఈ రోటీని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మెంతికూర రోటీ రెడీ. ముల్లంగి పెసరపప్పు కూరకి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, ముల్లంగి ఆకులు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముల్లంగి పెసరపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ముల్లంగి ఆకులు, పసుపు, కారం, తగినంత ఉప్పు, ఉడికించిన పెసరపప్పు, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకొని తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ముల్లంగి పెసరపప్పు కూర రెడీ. మైత్రి ఇలా అడుగుతున్నారు: మంత్స్ బేబీస్ కి ఫార్ములా మిల్క్ ఇస్తే మంచిదా, మదర్స్ మిల్క్ ఇస్తే మంచిదా? ఫార్ములా మిల్క్ ఇస్తే ఎక్కువగా వెయిట్ పుటాన్ అవుతారా? తెలియచేయండి. హలో మైత్రి గారు, మదర్స్ మిల్క్ అవైలబిలిటీ ఉన్నప్పుడు, పట్టగలిగేటువంటి ఛాన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎప్పుడూ కూడా మదర్స్ మిల్కే చూస్ చేసుకోవాలి ఫార్ములా మిల్క్ కంటే. ఫార్ములా మిల్క్లో న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మదర్స్ మిల్క్తో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంటుంది. అయితే ఫార్ములా మిల్క్ పట్టేటప్పుడు బాటిల్తో పడతాం కాబట్టి ఎక్సెసివ్ ఫీడింగ్ అయ్యే ఛాన్స్ ఉండి దానివలన వెయిట్ గెయిన్ అవుతారు తప్ప మదర్స్ మిల్క్ అంటే ఫార్ములా మిల్క్లో న్యూట్రిషన్ బెటర్గా ఉండి కాదు. ఇవాళ మన టీం మీల్ ప్లాన్లో మనం మాట్లాడుకుంటున్నాం ఉమెన్స్ హెల్త్లో మైగ్రేన్ గురించి. మైగ్రేన్ రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. మరి మీ అందరి కోసం 2 చక్కటి హెల్దీ లంచ్ రెసిపీస్ రెడీగా ఉన్నాయి. మెంతికూర రోటీ. మెంతి ఆకు అంటే ఆకుకూరలు అన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది, అలాగే మెంతికూర కూడా చాలా మంచిది. అండ్ ఇక్కడ మనం రోటీకి హోల్ గ్రెయిన్స్ అంటే మనం ఏమైనా మిల్లెట్ పౌడర్ కానీ లేకపోతే గోధుమ పిండి కానీ వాడడం ఎంతో అవసరం. అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకుంటే లంచ్లో మంచిది, అంటే వైట్ పాలిష్ రైస్ లాంటివి తగ్గించుకోవాలి. అండ్ అలాగే మనం ఇక్కడ కర్రీ కూడా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఆ కర్రీలో ముల్లంగి ఆకు వేసుకున్నాం, అది కూడా ఆరోగ్యానికి మంచిది. ముల్లంగి దుంపలో చక్కటి వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మనం పెసరపప్పు యాడ్ చేసుకున్నాం, చక్కటి ప్రోటీన్. ఈ కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాళ అమృతంలో 2 చక్కటి లంచ్ రెసిపీస్ని పరిచయం చేసాం. ట్రై చేయండి. రేపు కూడా అమృతంలో హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.